ఇంకో రోజు ఇంకో బిర్యానీ. ఈరోజైతే మనం ఎగ్ బిర్యానీ అయితే చేయబోతున్నాం మామ. ఈ ఎగ్ బిర్యానీ మన హైదరాబాద్ స్టైల్ అయితే ఉండదు, లక్నో స్టైల్లో చేయబోతున్నాం. ఎందుకంటే రోజు హైదరాబాదీ బిర్యానీ తిని జర నాలిక తేడా తేడా కొడుతుంది. అందుకనే చెప్పి ఈరోజు డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పి లక్నో స్టైల్లో అయితే బిర్యానీ స్టార్ట్ చేసిన. నేనైతే బయటికి పోయిండే, నేను వచ్చేసరికి మమ్మీ ఎగ్స్ అండ్ రైస్ అయితే బాయిల్ చేసి పెట్టింది. వెనక దిక్కు చంపుతున్నా సరే పని మీద బయటికి పోయినా మామ. మనం పోయిన పని కానే లేదు. మన లక్ అట్లుంటుంది, తెలుసుగా మన గురించి. అదే మూడ్లో ఇంటికి వచ్చి బిర్యానీ చేసుకొని తిందాం అనుకున్నా. చెప్పినాగా, హ్యాపీ ఉన్న బిర్యానీ, సాడ్ ఉన్న బిర్యానీ. మనకు బిర్యానీయా బిర్యానీ. డైలీ చికెన్ తిని బోర్ కొట్టింది, అందుకని ఈరోజు ఎగ్ బిర్యానీ చేస్తున్నా. ఫస్ట్ టైం నేను ఎగ్ బిర్యానీ చేయడం, అది లక్నో స్టైల్లో. నార్మల్గా అయితే ఎగ్ బిర్యానీ చేస్తూనే ఉంటా, కానీ లక్నో స్టైల్లో ఫస్ట్ టైం ట్రై చేసిన బిర్యానీ. ఎట్లొస్తుందో అనుకున్నా, కానీ మన అదృష్టం మంచిగానే వచ్చింది ఫైనల్లో. అదేంటంటే మనం చేసిన బిర్యానీలో ఫైనల్కి ఎగ్స్ అయితే మాడిపోయినాయి మామ. ఎందుకు మాడిపోయినాయో అర్థం కాలే. నేను కరెక్ట్గానే చేసినా లేకపోతే ఏదైనా తప్పు చేసినా అని అర్థం కాలే. ఎట్ ద ఎండ్ బిర్యానీ టేస్ట్ వచ్చినా సరే ఎగ్స్ అయితే మొత్తం మాడిపోయినాయి, ఎందుకంటే అవి బాటంలో ఉంటాయి కదా, అట్లా మొత్తం మాడిపోయినాయి. అది ఒక్కటే డిసప్పాయింట్ అనిపించింది, కానీ నెక్స్ట్ టైం మంచిగా ట్రై చేద్దామని చెప్పి బిర్యానీ తినడం అయితే స్టార్ట్ చేసి. ఇన్ని రోజులు వీడియో పెట్టకపోవడానికి ఇంట్లో దావతుండే మామ, అందుకనే చెప్పి పెట్టలే. రేపటి నుండి డైలీ వీడియోస్ వస్తాయి. నెక్స్ట్ వీడియోలో దావత్లో నేను చేసిన క్రేజీ థింగ్స్ అయితే వస్తాయి, చూసి ఎంజాయ్ చేయర్రి.